అంజలి, అంజలి, నా మాట విను. నాకు జరిగిందిగా, చిన్నతనంలోనే అమ్మ, తాతయ్య, బామ్మ చనిపోలా. దానికి మనమేం చేయగలం? నా మాట విను అంజలి, ప్లీజ్. భోంచే. లేదు ప్రభువా, బయట అందరూ ఉంపుడు గద్ద కూతురు అంటున్నారు. చాలా బాధగా ఉంది. వాళ్ళని వదిలే. నీకు నీకు ఇప్పుడేగా తెలుసు, మా అమ్మ ఉంపుడు గద్దని. నువ్వు నా గురించి ఏమనుకోవడం లేదు కదా. ఛీ, పిచ్చి. ఏదేమైనా చిన్నప్పుడు కోడీకలు తెచ్చిచ్చిన అదే అంజలివేగా నువ్వు. నిజంగానే చెప్తున్నావా? ఏ, భోంచే. ముందు భోంచే. ఒక్క నిమిషం. నీకోసం ప్రాణం నేనిస్తానులే, నీతోటి నీడై నేనొస్తానులే, నువ్వు తప్ప లోకం నాకేది లేదే. నిన్ను నేను చూడని నాడు చెలియా, నా మదిలో వేకువరాదే. నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కను పాపల కోవెలలో నీ రూపం నిండెను చూడు. నీకోసం ప్రాణం నేనిస్తానులే, నీతోటి నీడై నేనొస్తానులే, నువ్వు తప్ప లోకం నాకేది లేదే. నిన్ను నేను చూడని నాడు చెలియా, నా మదిలో వేకువరాదే. నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కను పాపల కోవెలలో నీ రూపం నిండెను చూడు. రా బాబు, ఈవేళప్పుడు వచ్చావే? బస్సు లేట్ అయింది. ఏం బాబు, ఇంత లేట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏ పర్లేదు, లాడ్జ్లో పడుకుంటాను. అది కాదు బాబు, ఇక్కడ చోటు కూడా సరిపోదు, అందుకే అన్నాను. తప్పుగా అనుకోకే. అయ్యో పర్వాలేదు, నేను బయట ఎక్కడైనా ఉంటాను. సారీరా. పర్లేదులే. ఆకాశమా నిన్ను తాకాలని నా మనసు వలయగసెనే, అనురాగమై నిన్ను సోకాలని నా శ్వాస తపించనే. నీ అడుగు జాడలు చెదిరేనని నాయదని గొడుగై పట్టానులే, నీలేత పాదాలు కందేనని నా బతుకు పువ్వల్లే పరిచానులే. నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కను పాపల కోవెలలో నీ రూపం నిండెను చూడు. తీసుకున్నప్పుడు నవ్వి మరీ తీసుకున్నారు, వడ్డీ అడిగినప్పుడు ఏడుపు ముఖం ఎందుకు? ఇన్ని రోజులు ఓర్చుకున్నారు. 1 నెలలో మా తమ్ముడు డబ్బులు పంపిస్తానన్నాడు, పంపగానే మీకు ఇచ్చేస్తాను. 1 నెలలో తిరిగి ఇచ్చేస్తారు కదా, అంతవరకు ఆ బండి నేను తీసుకెళ్లిపోతాను. డబ్బులు కట్టి ఆ బండిని తీసుకెళ్ళండి, నాకు వేరే దారి లేదు. అంజలి, నువ్వు వెళ్ళి ఆ తాళం తీసుకురా. ఏంటమ్మా, అది ప్రభా బండి. వద్దమ్మా, పాపమ్మా. ప్రభా నేను చెప్తే వింటాడు, నువ్వు వెళ్ళి తాళం తీసుకురా. కుదరదమ్మా. అంజలి, ఎవడో ఇళ్ళు నమ్ముకునే బుల్లెట్ వదిలిపోయాడు. తొయ్యరా తొయ్. ఏయ్ కదలదని చెప్పానా? కాస్త కూతురుగా కూర్చో. చెడ సరిగ్గా రగలవద్దా? సరే సరే, మీరు వెళ్ళండి. రా బాబు. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నేనెలా చెప్పను?
రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యాను. కంగ్రాట్స్ చెప్పవా? కంగ్రాట్స్. హే, ఇదిగోండి తీసుకోండి. నువ్వు చెప్పి. అమ్మా, ఏ డిగ్రీ చదవబోతున్నావు? తెలుగే. ఏ మార్కులు తక్కువ వచ్చాయా? మార్కులేం తగ్గలేదు. మరి అదే వార్డెన్ గురించి చెప్పాను కదా, ఈ బుల్లెట్ కూడా అయిందే. హ్మ్, ఆయన తెలుగు చదువుకున్నారు, తెలుగు మాస్టరు, బాగుండేవారు. హ్మ్. అందుకే నేను తెలుగు చదువుకుంటే బాగుంటానని. ఏమైంది? బుల్లెట్ అప్పచ్చిన వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. పర్వాలేదు, ఇందులో ఏముంది? బాబు, ఆ? వచ్చే నెల ఊరి నుంచి డబ్బొస్తుంది, రాగానే విడిపించి ఇచ్చేస్తాను. అబ్బే ఏం పర్లేదు, అందులో ఏముంది? ఏయ్, ఏంటిది చిన్నపిల్లలాగా ఏడుస్తావు అసహ్యంగా? నేను చెప్తున్నాను కదా. ఏం పో, నీళ్లు తీసుకురా వెళ్ళు. ప్రభా, ఏం చేస్తా? ఈనాడు రేపటికి నిన్నైనను నీ కొరకు రేపవ్వనా, పొద్దల్లేనే వాలిపోతున్నను నీ వాలు చూపవ్వనా, నీలాలు కారేటి నీ కళ్ళలో కన్నీటి చుక్కైన కానా చెలి, కాలాలు ఆగేటి కౌగిళ్లలో మరణమ్మె మధురమ్ము కాదా చెలి, నీ చిరునవ్వుల వెన్నెలలో నా బతుకే పండెను నేడు, నా కను పాపల కోవెలలో నీ రూపం నిండెను చూడు, నీ కోసం ప్రాణం నేనిస్తానులే, నీతోటి నీడై నేనొస్తానులే, నువ్వు తప్ప లోకం నాకేది లేదే, నిన్ను నేను చూడని నాడు చెలియా నా మదిలో వేకువరాదే, నిన్ను నేను చూడని నాడు చెలియా నా మదిలో వేకువరాదే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక. ప్రభా, ఆ? తాగు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మండే ఎండలో వేడి నీళ్ళు ఇచ్చి తాగమంటావేంటి? అవన్నీ నాకు తెలీదు ప్రభా, అమ్మొచ్చేలోగా తాగే. ఎందుకు వేడి నీళ్ళు ఇచ్చిందో అర్థమైందా నీకు? అర్థం కాలేదు సార్. అర్థం గలా? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ప్రేమిస్తే పిల్ల దొరుకుతుంది, డబ్బులు దొరకవు కదా సార్. నీకేం దొరికింది? ఏంటి సార్ అలా అడిగేశారు? 10 కాసులు చైన్ దొరికింది సార్, జూలో బైక్ దొరికింది, అపార్ట్మెంట్ ఇల్లు దొరికింది, ఇంట్లో కంచం మంచం లొట్టు లొసుగు, నేను వేసుకునే జాకెట్ డ్రైవర్ వరకు దొరికాయి సార్. అవన్నీ దొరుకుతాయి, ఒక గ్లాస్ వేడి నీళ్ళు దొరుకుతాయా? తప్పకుండా తాగాలా? అది కాదు, నువ్వెప్పుడొచ్చినా అమ్మ వంట చేసి పెట్టింది, నన్ను వంట గది వెబ్బే రానివ్వలే. అమ్మ లేని కాస్త టైంలో నా చేత నీకు వండి పెట్టగలిగింది ఈ ఒక్క గ్లాసు వేడి నీళ్ళు మాత్రమే. తాగేవా ప్లీజ్?